నాకు నేను ఇది వీడియో తీసుకుంటూ అడొకటి చూసి చూస్తూ ఉంటున్నాను. బస్సు పోతుందా 88 బస్సు దీంట్లో నా పక్కన కూర్చున్నారా. నా వీడియో మొత్తం పోయింది బ్రో, నిజంగా చెప్తున్నా. ఫుటేజ్ మొత్తం పోయింది. బస్సులో మంచిగా ఫన్ వేసుకుంటూ వద్దాం అనుకున్నా, ఫుటేజ్ మొత్తం పోయింది. మైక్ పెట్టుకొని కూడా వచ్చిన చూడండి. వాడు అంటే వ్లాగింగ్ చేసే వాళ్ళకి అంతా వచ్చింది. ఆడు పిచ్చోడాడు, నాకు తెలిసి దానికి పిచ్చి ఏమో పిచ్చి ఉంది దానికి. ఒక్కడే మాట్లాడుకుంటున్నాడు ఆడు, ఒక్కడే అంటుండు, ఏమో చదువుతుండు, మళ్ళీ అంటుండు. సిగ్నల్ వాటర్ వ్లాగ్ మొత్తం పోయింది. ఇంకా సక్సెస్ గాము ఇంకా అవ్వది. ఎన్ని వీడియోస్ ఇద్దాం అనుకున్నా మధ్యలో ఏదో ఒకటి అవుతుంది. మనకి ఇదేదో వచ్చేటట్టు లేదు, దీంట్లో మనం సక్సెస్ అయ్యేటట్టు లేదు యూట్యూబ్లో. ఇంకెన్ని రోజులు బ్రో? వాడెవడు బ్రో? అసలు వాడెవడు? ఆడే అబ్బా. నమస్తే అందరికీ. ఈరోజు అయితే డ్యూటీకి అయితే పోతున్నాం. మార్నింగ్ 10 కాలేదు, 9:50 అవుతుంది టైము. సో 10 o'clock ఉంది బస్సు. మనకు తెలుసుగా, మా మెట్రో పట్టి బ్రిడ్జ్ క్రాస్ చేసి మళ్ళీ డ్యూటీకి పోవాలా. స్నానం చేసి తల దువ్వి మంచిగా క్రీము పెట్టి టక్కుగా రెడీ అయిపోతున్నా, చాయ్ తాకుండా. ఆకలి అవుతుంది పొద్దు వల్ల. రోజు ఈ టైంలో అయితే పండుకునేటోళ్ళం మనం, కానీ ఈరోజు డ్యూటీకి పోతున్నాం. ఓన్లీ 3 days, ఫ్రైడే, సాటర్డే, సండే. ఈరోజు ఫ్రైడేగా బాగా బిజీ ఉంది దారి. వీడియో దీన్ని కొంచెం సిగ్గు అవుతుంది ఇంకా, కానీ ఇంకా ఇంప్రూవ్ చేద్దాం. యూట్యూబ్ నాతో ఎంత ఆట ఆడుతుందంటే, ఎప్పుడైతే మానేద్దామని థాట్ అయితే వస్తుందో నా మైండ్లోకి, అప్పుడైనా యూట్యూబ్లో సజెషన్ వీడియోస్లో అన్ని యూట్యూబ్ మానిటైజేషన్, వాచ్ టైం ఎట్లా కవర్ చేయాలనే వస్తున్నాయి. కానీ నా వీడియోస్కి వ్యూస్ మాత్రం 20-22 లాంగ్ వీడియోస్గా అట్లనే వస్తుంది. 8 వీడియోస్ 9 వీడియోస్ అయితే అప్లోడ్ చేసిన. షార్ట్ వీడియోస్ అయితే నేను చేయబట్టి 8-9 నెలలు అయిపోతుంది, ఏం రెస్పాన్స్ లేదు. ఒక్కటే వీడియో 30K అయితే రీచ్ అయింది. మనం చేసి దాన్ని వర్క్ మీద ఉంటాయి. సో ఏమైందో మరి, ఎందుకు రీచ్ అవుతలేదు ఏమో నాకైతే అసలు అర్థం అవుతలేదు. ఇంకెన్ని రోజుల్లో ఈ బాధ. ఇది ఇంకో బస్ స్టాప్ తెలుసుగా, మనం పోయేది కాదు వేరేది. మొన్న వీడియోలో ఒకటైతే పెట్టినా, ఇదే బస్ స్టాప్. చాయ్ అయితే తాగేసినాం, మెట్రోలో నడుస్తున్నాం ఎక్స్కలేటర్ మీద. సో పోదాం ఇప్పుడు. ఒక 10 నిమిషాలు అయితే తవ్వ అయితే మెట్రో దగ్గరికి, బస్ స్టాప్ దగ్గరికి అయితే వెళ్ళిపోతాం. ఇంకొక 10 నిమిషాలు అయితే. దీంట్లో బాగా నడవాలా. మెట్రో బ్రిడ్జ్లకి వెళ్ళి అయితే నడుచుకుంటూ వస్తున్నా. చాలా మందిని అయితే చూస్తున్నా, ఉరుక్కుంటూ పోతున్నారు డ్యూటీకి. మీ ఆఫీస్లో మీ బాస్ లేట్ వస్తే యాక్సెప్ట్ చేయడం తెలిసి కూడా ఎందుకు లేట్ అవుతారు? అదే తొందరగా రాసేయాలా. ఇప్పుడు నేను డ్యూటీకి ఆఫీస్లో లేట్ పోతే ఏమన్నారు? 10 నిమిషాలు 15 నిమిషాలు నువ్వు లేట్ పోయినా ఏమన్నారు? ఎందుకంటే మనం చాలా ఎక్స్టెండ్ చేస్తాం డ్యూటీకి. 9 గంటల డ్యూటీకి 10 గంటలు చేసేస్తాం. ఎవడేమన్నాడు అడంటే నెక్స్ట్ రోజు ఎక్స్టెండ్ లేదేం లేదు, చక్కగా చేసుడే వదిలేసి, పని మధ్యలో వదిలేసి వచ్చేస్తాం. సో అట్లా ఉండాలా, అట్లా మనం పెట్టుకోవాలా. మన తెలుగు అయిపోయింది ఇది. తెలుగు బ్రో ఒక సాయి అనేటోడు ఉండే, ఆయనకు ఒక టీం లీడర్ ఎందుకు లేట్ వచ్చినా అడిగిండు. నెక్స్ట్ రోజు నుంచి చక్కగా టైంకి వెళ్ళిపోతుండే మా పురాణ ప్రాపర్టీలో రోటనలా. సో అప్పుడు అలా టీం లీడర్కి అర్థమైపోయింది వీళ్ళకి ఏమనద్దని. సో అట్లా పెట్టుకోవాలా. మీ బాస్ మిమ్మల్ని యాక్సెప్ట్ చేయడు లేట్ వస్తాయి అని తెలిసి కూడా మరి ఎందుకు వస్తారో ఏందో మరి తెలియదు. ఇంకో ముచ్చట ఏంటంటే, నా వీడియోస్ ఎవరు చూస్తలేరు అబ్బా. మా సొంత వాళ్ళే చూస్తలేరు. ఒక 2-3 చూస్తారు. మా బాబాయ్ కొడుకు, మా రూమ్లో అయినా ఒక ఆయన, నా రూమ్ మా ఇంకో డివైస్లో ఒక 2 జీమెయిల్తో మా బ్రదర్ వాళ్ళ అకౌంట్ ఉన్నాయి. ఆ వీడియోతో నేనే లైక్ కొడతా. నా వీడియో కొన్ని 5 likes 6 likes వస్తున్నాయి. ఏంది ఇట్లయితే ఎట్లా పోతాయి వీడియోస్ మీరు చెప్పండి. బయటకు వెళ్ళి చూస్తారు. నా సబ్స్క్రైబర్స్ చూస్తారు అంటే పాపం వాళ్ళు బిజీ. చాలామంది హిందీ వాళ్ళే ఉన్నారు మనం వర్క్ చేసే ప్లేస్ నుంచి. వాళ్ళు ఎట్లా చూస్తారు తెలుగు వీడియోస్? ఇప్పుడు కొత్త సబ్స్క్రైబర్ వస్తారు, వాళ్ళు లైక్ కొడుతారు, సబ్స్క్రైబ్ చేసుకుంటారు. ఇది ఒక మంచి విషయం. కష్టం అబ్బా ఇట్లయితే మనం ఎట్లా రీచ్ అయితే మన టార్గెట్ చెప్పండి. 4000 వాచ్ అవర్స్ అంటే దిమ్మ తిరుగుతుంది నాకు. మళ్ళీ దీని మీదకి వెళ్ళి అయితే కిందికి అయితే పోతున్నాం. అతడు బయటకు వచ్చినాం, ఎండ సుర్రు అంటుంది. ఆ బ్రిడ్జ్ ఉంది మధ్యలో, అది ఇది ఈ బ్రిడ్జ్ అటు నుంచి క్రాస్ చేసి ఇటు వచ్చిన. సో మన బస్ స్టాప్కి అయితే పోతున్నాం నడుచుకుంటా. సో ఎవరి దగ్గర టైం ఉంటే చూడండి, మన డైలీ బ్లాగ్స్ ఇది మన రెగ్యులర్గా చేసేటివి, అంత ఇంపార్టెంట్ అయితే కాదు. మరి కొందరు వచ్చి తిడతారు, మరి ఏముందన్నా ఈ వీడియోస్లో రెగ్యులర్ బ్లాగ్స్ బ్రో అంతే. సరేనా, నేనైతే నిద్ర అయితే పట్టలేదు, ఎందుకంటే ఈరోజు డ్యూటీగా రోజు 1 గంటలకు 2 గంటలకు లేచిలోని. సో నిన్న నిద్ర పట్టలేదు, ఏం కాదు, ఈరోజు పడుతుంది. ఈరోజు అలసిపోతాం పనిలా. డ్యూటీలో కూడా వ్లాగ్ చేద్దాం, చిన్నగా 5 నిమిషాల దాకా కవర్ చేద్దాం. సరేనా, ఇంకా మన జీతం ఎంత ఇస్తారు ఏంది అవన్నీ కథలు దాంట్లో మాట్లాడదాం వేరే వ్లాగ్లో. సో మన బస్ స్టాప్కి అయితే వచ్చేసిన, బస్సు చూపిస్తారు ఆగురి. ఇది మన బస్సు, ఇదే పోతుంది 88. మనం పోయేది వైల్డ్ వాది. ఆ అమ్మాయిలు పోయేది ముంగట. అమ్మాయిలను చూడదు, మన బస్సుని చూడరు. బస్సులో కార్ ట్యాప్ చేసి లోపల పోయి మాట్లాడుతున్నాం. లాక్ ముంగడు లాక్ పెడతాడు, ఓపెన్ అవుతుందా? ఓపెన్ అయింది. ఇది మన బస్సు. చాలా మంది దిగుతారు, అంటే తక్కువ మంది పోతాం రోజు అక్కడికి, ఎందుకంటే అటు అంత బిజీ ఏమి ఉండదు కాబట్టి. వర్క్ ప్లేస్ కదా, తక్కువ మంది దిగుతారు బస్సులో. నేను ఒక చూడండి అక్కడ అనిపిస్తుంది 88 నెంబర్. నేను వెనకకైతే వచ్చేసిన, ఎందుకంటే వీడియో తీయాలి కదా అని వెనక మాలకైతే వచ్చేసిన. నేను నా బ్యాగ్ ఇక్కడ ఉంది.
నాకు నేను ఏదో వీడియో తీసుకుంటూ అడొకటి చూసి చూస్తూ ఉంటున్నాను. ఇంకా ఎంత కోపం వస్తుందంటే నా కష్టం మీద నేను పడుతుండే వానికి ఏంది అంత బాధ. నేను తీస్తుంటే వాడేమైనా హెల్ప్ అవుతుండే. ఒక్కనే కూర్చున్నాను లాస్ట్లో. నార్మల్ కూడా కూర్చుండు. ఇట్లా ఫోన్ అటు ఇటు తిప్పుతుంటే ఆన్ ఎత్తుండేమో అనుకుంటా. ఆయన దొంగ ఆన్ ఫేస్ నా ఛానల్ ఎవడుతాడు ఆడ అబ్బాయి. సపోర్ట్లని నరికేయాలి, సపోర్ట్ చేయని వాళ్ళని నరికి. ఇంకా బస్సు పోతానే ఉంది. నేను బస్సులోనే ఉన్నా. మన వ్లాగ్ కంటిన్యూ చేయలేకపోయినా వాటి వల్ల ఆడికి రెండు సార్లు ఇట్లా చూసాను. ఇట్లా రెండు సార్లు చూసాను. ఇంకోటి ఇంకో చూస్తుండవు. అంటే నేను ఏం చేస్తున్నావు తప్ప అని మేము బాగా కోపం వస్తున్నావు. ఇది బుర్జలారకు ఈ వ్యూ తీద్దామని అనుకుంటున్నాను. వీడియో వస్తలేదు మరి ఎందుకో చూడండి. మొత్తం బ్లర్గా అవుతుంది. ఎందుకు వీడియో వస్తలేదు? దీని మీద ఏదో ఉంది స్క్రీన్లో, దానివల్ల వీడియో మంచిగా వస్తలేదు బయట. ఇప్పుడు చూడండి ఎంత బాగుందో బుర్జలార వ్యూ ఇక్కడ నుంచి. ఇది బుర్జలార బస్ స్టాప్. దీని తర్వాత మనం అయితే రోజు దాని ముంగటనే పని చేస్తాం. మనకు అది కొత్త కాదు. దాని ముంగట అంటే ముంగటనే చూడండి. ఇవన్నీ మా ప్రాపర్టీస్, మా హోటల్ ఇవి. నేను వర్క్ చేసి జూనియర్ అయ్యి దాని ముంగట బుర్జలార ఉంటుంది. అక్కడ వైల్డ్ అది కూడా ఉంటుంది. మన హోటల్ అటు ఉంటుంది. కొంచెం ముంగట్టు పోతే సిగ్నల్ అయితే పట్టదు. ఇంకా వీడియో బాగా వస్తుంది. ముంగటువరం ఇక్కడ చూడండి ఎంత బాగుంది బుర్జలార. ఇప్పుడు క్లోజ్ చేసి దాన్ని ఎందుకో రిన్యూవల్ అంట. దిగిపోయిన బస్సులోకి వెళ్ళి ఇదే ఆ బస్సు పోతుందా 88 బస్సు. దీంట్లో నా పక్కన కూర్చున్నారా. నా వీడియో మొత్తం పోయింది బ్రో. నిజంగా చెప్తున్నా, ఫుటేజ్ మొత్తం పోయింది. బస్సులో మంచిగా ఫన్ వేసుకుంటూ వద్దాం అనుకున్నా, ఫుటేజ్ మొత్తం పోయింది. మైక్ పెట్టుకొని కూడా వచ్చిన చూడండి. మంచిగా వాయిస్ మొత్తం క్లారిటీగా వస్తుంది. ఇక్కడ ఉన్న చూడండి, ఇప్పుడే వచ్చిన దిగిన జుమేరా బీచ్ హోటల్. అది మన హోటల్ ఏమో ఇటు ఉంటుంది ఆ సైడ్. అటు పోవాలని నడుచుకుంటా క్రాస్ చేసి. వాడు ఎవ్వడబ్బాడు అంటే వ్లాగింగ్ చేసే వాళ్ళకి అంతా వచ్చింది. ఆడు పిచ్చాడు. నాకు తెలిసి దానికి పిచ్చి ఏమో పిచ్చింది దానికి. ఒక్కడే మాట్లాడుకుంటున్నాడు. ఒక్కడే అంటుండు. ఏమో చదువుతుండు, మళ్ళీ అంటుండు. సిగ్నల్ పడ్డది మళ్ళీ. అవ్వ ఏం లొల్లి ఈరోజు నాకు. నిజంగా ఈరోజు ఎవ్వడు ఆన్ ముఖమే చూసిన అనుకున్నాను డ్యూటీకి వచ్చి. పొద్దుగల ఏమైంది ఈరోజు. వ్లాగ్ మొత్తం పోయింది. ఇంకా సక్సెస్ గాము ఇంకా అవ్వది. ఎన్ని వీడియోస్ ఇద్దాం అనుకున్నా మధ్యలో ఏదో ఒకటి అవుతుంది. మనకి ఇదేదో వచ్చేటట్టు లేదు. దీంట్లో మనం సక్సెస్ అయ్యేటట్టు లేదు యూట్యూబ్లో. ఇంకెన్ని రోజులు బ్రో. వాడెవడు బ్రో అసలు వాడెవడు ఆడే అబ్బా. ఈ సిగ్నల్ ఒకటి పడ్డది నడుచుకుంటూ వాడు ఆ సైడ్కి. నిజంగా నేను ఎంత కోపం వస్తుందంటే నాకు. ఎంత కష్టపడి వీడియో తీస్తే వాడేమో ఇట్లు. అయ్యో నా కష్టం వేరేలోకి రావద్దు బ్రో. నిజంగా చెప్తున్నా. ఇక్కడ కూడా సిగ్నల్ పడదు. పోదాం ఆ ఊరి. నేను వాడిని హెల్ప్ చేయమన్నానా, నాకు వీడియో తీసి పెట్టమన్నానా, ఏం పెట్టమన్నానా, నా వీడియోస్ చూడమన్నానా వాడిని. నేను ఏం అనలేదు. వాడు ఎవడో కూడా నాకు తెలియదు. వాడు ఆడ కూర్చుండు, నేను ఆడ కూర్చున్నా. నేను ఇట్లా అనుకుంటా రికార్డ్ చేసుకుంటున్నా. ఇట్లా చూస్తుండు. ఇట్లా చూస్తే ఎట్లా తీస్తారు వీడియో మీరు చెప్పండి. మీరు తీస్తారా? వేరే అయితే తీస్తాడు పక్కా. డెఫినెట్గా క్రాక్ ఉన్న మాత్రం డెఫినెట్గా అవుతాడు. ప్రపంచంతో నాకు పని లేదు, నా పని నాకు కానీ తీసుకుంటాడు. కానీ మనం కొంచెం ఇంట్రోవర్ట్. ఏదో వేసుకొని ముంగడికి వచ్చి వీడియో తీస్తుంటే ఇట్లా అవుతుంది మనతో. ఏం చెప్పాలి నేను. ఎనీవే ముంగడికి పోదాం. డ్యూటీ దగ్గరికి వచ్చేసినాం. లోపల పోయి షూస్ తీసుకోవాలా. ఎందుకంటే బాగా లేట్ అవుతుంది ఈరోజు. మళ్ళీ కొత్తగా డ్యూటీకి వస్తున్నాం కాబట్టి షూస్ బట్టలు వేసుకొని పోయేవారు బాగా టైం అవుతుంది. మా ఫ్రెండ్ కూడా ఉంటాడు. సో హోటల్ దగ్గరికి అయితే వచ్చేసినాం. సో ముంగడికి పోదాం. ఈ వీడియో అప్లోడ్ చేస్తా 2-3 రోజుల తర్వాత అప్లోడ్ చేస్తా. ఎడిట్ చేసి అది ఇది ఎడిట్ ఏముంటాయి మన బొంగులు ఎడిట్. కానీ వీడియో నచ్చితే కొంచెం చూడండి. కానీ మూడు మొత్తం ఖరాబ్ చేసిండారు బస్సులో. నాకు నిజంగా చెప్తున్నా. అంత దరిద్రం నా కొడుకులు కూడా ఉంటారని నాకు అసలు తెలియదు. అది వేస్తుండే వాడిని వదిలేద్దామని ఆడు వదిలేక వెనక చూస్తుండే ఇట్లా. ఈరోజు ఎంత బిజీ ఉంటుందో ఏందో కూడా తెలియదు. సో వచ్చేసినాం మనం. ఓకే అయిపోతుంది. సమ్ టైమ్స్ ఇట్లా అవుతుంది. ఎనీవే ముందుకు మూవ్ అవుదాం, నడుద్దాం. మా బస్సు కూడా వచ్చింది అకామిడేషన్ నుంచి. రైట్ మరి కలుద్దాం. వేరే వ్లాగ్ డ్యూటీ వ్లాగ్ చేద్దాం.